హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. మన ఇంట్లో చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఈ మిక్చర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఫ్యామిలీతో సరదాగా అలా పార్క్ వెళ్ళినప్పుడు కానీ, లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు కానీ పక్కనే మిక్చర్ కారం కారంగా తింటుంటే ఆ ఫ్యామిలీతో ఆ డ్రైవ్ మజానే వేరు. మరి క్రిస్పీ అండ్ టేస్టీ మిక్చర్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఇవి పేపర్ అటుకులు. మిక్చర్కి ఇవే బాగుంటాయి. మీకు మార్కెట్లో అవైలబుల్ ఉంటే ఇవే తీసుకుని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కిస్మిస్, పసుపు, సాల్ట్. ముందుగా కడాయి పెట్టుకుని మనం ఈ అటుకులు ఫ్రై చేసుకుందాం. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం స్లోగా కలుపుకుంటా తిప్పుకోవాలి, లేకపోతే ఇరిగిపోతాయి. ఇవి ఒక 5 నిమిషాల పాటు మనం ఈ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుందాం. పల్లీలు డీప్ ఫ్రై చేయాలి కదా, అందుకే ఆయిల్ ఎక్కువ వేసాను. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాం. ఇవి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకుందాం, లేకపోతే మాడిపోతే కానీ లోపల ఉడకవు. జీడిపప్పు ఫ్రై అయిపోయింది. మనం బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు పుట్నాల పప్పు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఇలా బబుల్స్గా రాగానే మనం తీసేసుకుందాం. అయిపోయింది. మనం తీసేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఈ మిక్చర్కి చాలా టేస్ట్ బాగుంటాయండి. వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసేసానండి. ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇప్పుడు పసుపు వేసుకుందాం. అయిపోయిందండి.
స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. అటుకులు ఇంకోండి ఇలా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు ఈ అటుకుల్లో మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, పుట్నాల పప్పు, కిస్మిస్, వెల్లుల్లిపాయలు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు తాలింపు ఇందులో వేసుకుందాం. అలానే రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. గరిటతో కలిపితే ఇరిగిపోతాయని నేను చేతితో కలుపుతున్నాను. అయిపోయిందండి అటుకుల మిక్చర్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇదే విధంగా అటుకుల మిక్చర్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో పిల్లలు బర్త్డే అయినప్పుడు కానీ లేదా హాలిడేలో బయటకు తిరగడానికి వెళ్ళినప్పుడు కానీ ఇలా అటుకుల మిక్చర్ని చేసుకొని వెళ్ళవచ్చు, చాలా బాగుంటుంది. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ అటుకులు మిక్చర్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. కలుసుకుందాం సరికొత్త వంటలతో. మీ అత్తాకోడళ్ళు.